ఈ వీడియోలో బార్ డిప్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు కొంతమందికి అసలు ఈ బార్ డిప్స్ ఎందుకు కొడతారో తెలియదు, ఏ మజిల్కి పడుతుందో కూడా తెలియదు, కానీ కొడతారు. నేనే చెప్తా ఎట్లా కొట్టాలో చెప్తా, ఏ మజిల్ మీద పడుతుందో చెప్తా, లాస్ట్కి చెప్తా నేను ఏ మజిల్ మీద పడుతుందని. మీరైతే నా కొన్ని ఫాలో కొట్టే. బార్ డిప్స్లో అందరూ ఇట్లా స్ట్రైట్ ఉండి ఇట్లా కింది కొడతారు, స్ట్రైట్ కాకుండా కొంచెం ఫ్రంట్కి బెండ్ కాండి. ఇట్లా చాలామంది బార్ డిప్ చేసేటప్పుడు ఇట్లా చాలా డీప్ వర్క్ తీసుకోతారు బాడీని. అప్పుడు ఏమవుతుందంటే మీ యాంటీరియర్ డెల్ట్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంత డీప్ వర్క్ తీసుకెళ్ళకండి. ఈ బార్ డిప్స్ కొట్టేటప్పుడు స్లో అండ్ కాన్సన్ట్రేటెడ్గా కొట్టాలి, అప్పుడే మీ మజిల్ మీద మంచి ప్రెషర్ పడుతుంది. ఫైనల్గా ఈ బార్ డిప్స్ ఏ మజిల్కి అని అంటే చెస్ట్కి. చెస్ట్ షేప్ ఇంకా సైజ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఈ బార్ డిప్స్ వల్ల. నెక్స్ట్ వీడియోలో పుషప్స్, పుల్అప్స్, స్క్వాడ్స్ లేదా బార్ డిప్స్ ఇవన్నీ ఎప్పుడు కొడతారు అని చెప్పి నేను ఒక వీడియో చేస్తా. చాలామంది రోజు కొడతారు, అది తప్పు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ నేను చేసే వీడియో మీ దాకా రాదు కాబట్టి మీరైతే నా ఒకరిని ఫాలో కొట్టేసేయండి.